పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్ లో ముందుగా ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్ చూద్దాం. నంబర్ 1, లిక్కర్ కేసుకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. తిరుపతిలో చెవిరెడ్డి, చిత్తూరులో విజయానందరెడ్డి ఇళ్లు, ఇన్ఫ్రా కార్యాలయాలు, బేవరేజెస్ కంపెనీల్లో తనిఖీలు చేస్తున్నారు సిట్ అధికారులు. అటుగా సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. 30 అంశాల అజెండాతో కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. షెడ్యూల్డ్ కులాల సబ్ క్లాసిఫికేషన్ బిల్లుకి ఆమోదం తెలపనుంది కేబినెట్. రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలకు కూడా ఆమోదించబోతున్నారు ఈ సమావేశంలో. రైట్, ఇక థర్డ్ బ్రేకింగ్. ఇవాళ కామారెడ్డిలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితుల్ని పరామర్శిస్తారు. లింగంపేట మండలంలో ధ్వంసమైన రోడ్లు, పంట పొలాల్ని పరిశీలిస్తారు. అనంతరం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ చూద్దాం. నిర్మల్ జిల్లా భైంసాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులు సహా సబ్ బెటాలియన్ ని మోహరించారు. పట్టణాన్ని 26 వార్డులు, 2 జోన్లు, 7 సెక్టార్లుగా విభజించి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల నుంచి తిరుమల నడకదారి భక్తుల రక్షణకి చర్యలు చేపట్టాలని టీటీడీని ఆదేశించింది ఏపీ హైకోర్టు. అలిపిరి నడక మార్గంలో ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయాలంటూ సూచించింది. నవంబర్లోగా దీన్ని అమలు చేయాలని ఆదేశించింది కోర్టు. ఇక 6th అండ్ ఫైనల్ బ్రేకింగ్. ఇప్పటి వరకున్న స్లాబ్స్ ని ఎత్తేసి రెండింటినే తెరపైకి తీసుకొచ్చింది జీఎస్టీ కౌన్సిల్. అందులో ఒకటి 5%, రెండవది 18%, లగ్జరీ ఐటమ్స్ పై 40% ట్యాక్స్ ఉండబోతోంది. కొత్త స్లాబ్లు ఈ నెల 22 నుంచే అమల్లోకి రాబోతున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.